అందరికీ హ్యాపీ హోలీ. అందరూ హోలీ బాగా ఆడుకున్నారా? ఆడుకొని అలసిపోయి ఉంటారు కదా. ఇలా ఐస్ క్రీమ్ అయితే ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసుకొని తిని చూడండి, మీకు మళ్ళీ మంచి ఎనర్జీ వస్తుంది. ముందుగా నేనైతే ఇక్కడ 1/2 లీటర్ పాలను తీసుకొని దాంట్లో చిన్న గ్లాస్ వాటర్ వేసి మంచిగా ఇలా మరిగించుకున్నాను. పాలు అనేది ఒక పొంగు రాగానే 15 నుంచి 20 పల్లీలు తీసుకొని వాటిలో కొద్దిగా పాలు వేసుకొని ఒక 10 నిమిషాలు మనకు పాలు మరిగేంతలోపు నానబెట్టి ఆ తర్వాత వాటిని మంచిగా మిక్సీ పట్టుకొని ఇలా మరుగుతున్న పాలలో వేసి కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత దీంట్లో నేనైతే కొద్దిగా కస్టర్డ్ పౌడర్ అలాగే ఇక్కడ పసుపు అయితే వేసానండి. ఫుడ్ కలర్ అలాంటివి ఏమి వేయలేదు, హెల్తీగా చేస్తున్నాను అన్నాను కదా. ఇంకా దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని కూడా కరిగించి ఇలా వడగట్టుకొని పోసుకొని ఇంకా కాసేపటి తర్వాత ఇలా నా దగ్గర అయితే ఇదివరకు తిన్న ఐస్ క్రీమ్ పాట్స్ ఉంటే దాంట్లో వేసుకున్నాను. అలాగే 2-3 గ్లాసులలో కూడా వేసి ఇలా నా దగ్గర ప్యాకింగ్ కవర్ అయితే ఉండండి, ఆ కవర్ పెట్టి నా దగ్గర అయితే ఐస్ క్రీమ్ స్పూన్స్ లేవండి, అందుకే ఇలా టీ స్పూన్స్ అయితే పెట్టి నేనైతే డీ ఫ్రిడ్జ్ లో ఒక 8 అవర్స్ ఉంచాను. ఆ తర్వాత చూస్తే అద్భుతంగా వచ్చాయండి ఐస్ క్రీమ్లు అయితే, నిజంగా చాలా టేస్టీగా, అది కూడా హెల్తీగా కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.